144 కీర్తన 13వ వచనం. మా కొట్లు నింపబడిపోయినాయి, పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను, మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయిచున్నవి, మా ఎడ్లు గొప్ప బరువులు మోయిచున్నవి. ఇక్కడ సంఘము యొక్క నమూనా చూస్తున్నాం మనం. ఇప్పుడు మరింత లోతుగా మన వాక్యాన్ని చూస్తాం. ఇక్కడ సంఘము ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇప్పుడు శ్రేష్టమైన పాఠం చూడండి. ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో చెప్తున్నాడు. కుటుంబంలో తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది, బిడ్డలు ఉంటారు. వారు ఎలా ఉండాలి అని చెప్తూ ఇట్టి స్థితి గల మనుషులు అని చెప్పాడు. ఎలా ఉండాలంట ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి, కుమారులు కుమార్తెల గురించి చెప్పిన తర్వాత ఇక్కడ కొట్లు నింపబడ్డాయి అని చెప్పాడు. అంటే మన గదులు ఎలా ఉండాలో చెప్పాడు. అక్కడ మించి మన గదులు నింపబడ్డాయి. దేంతో నింపబడ్డాయి అంట? పలు విధములైన ద్రవ్యములు. అద్భుతం. ఎలా వచ్చాయి ఇవి? పలు విధములైన ద్రవ్యములు ఎలా వచ్చాయి? మీరు ఆలోచించారు ఎప్పుడైనా? ఎవరిచ్చారు మనకు అవి? ఎలా వచ్చాయి? ఖాళీగా ఉన్న జీవితాలు ఒకనప్పుడు, ఖాళీగా ఉన్న బ్రతుకులు, ఏమి లేని బ్రతుకులు, దిక్కులేని బ్రతుకులు, దారిద్ర్యం, పాపము ద్వారా మనిషికి లభించిన దారిద్ర్యం. అది ఎంతగా అంటే తప్పిపోయిన కుమారుడు ఉదంతం చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంతగా అంటే 2000 దెయ్యాలు బట్టి సమాధుల్లో తను గాయపరుచుకుంటున్న వాడిని చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంతగా అంటే 38 సంవత్సరాల కోనేరు దగ్గర పడి ఉన్న వాడి స్థితిని చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంతగా అంటే మధ్యాహ్నం వేళ నీళ్లు చేదుకోవడానికి ఎక్కడికి వచ్చింది? ఇది స్థితి. ఒకనప్పుడు మన స్థితి కూడా అలాంటిదే. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? కనికరించాడు, మనల్ని ఎడల జాలి చూపించాడు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకే అన్నాడు దుష్టుల ఖడ్గము అన్నాడు. ఎవరి ఖడ్గం? అవును, ఆ ఖడ్గము దుష్టుల ఖడ్గం. వాస్తవంగా దుష్టుల ఖడ్గం ఆహుతైపోయాం మనం. నీ మీద పడాలి. మనం ఏమయ్యామో వాక్యంలో మనం చూసినప్పుడు ఖడ్గం పాలైపోయాం మనందరం. అపవాదికి దాని దూతలకు ఏర్పాటు చేసిన నిత్య శిక్షకు మనం వారసులుగా మారిపోయాం. అయితే ఏమైందో తెలుసా? ఆ దుష్టుల మీదకి దేవుడు తన ఖడ్గమును వేస్తున్నప్పుడు ఆ ఖడ్గము పాలు నేను అవ్వాలి. అయితే ఆ స్థానంలో ప్రభువు వచ్చి అడ్డుపడ్డాడు. అదే కదా, ఖడ్గమా కాపరి మీద, నీ మీద పడవలసిన ఖడ్గం. దుష్టుడుగా మారిపోయాం మనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యం రాయబడి. దుష్టులుగా, పాపులుగా, దరిద్రులుగా మారిపోయిన మన జీవితాలు దేవుడు తీర్పు నొందవలసి ఉండగా నీ స్థానంలోకి, నా స్థానంలోకి క్రీస్తు ప్రభు వచ్చాడు. ఆయన మీద పడింది ఖడ్గం. నీ శిక్ష ఆయన భరించాడు. తద్వారా ఏమైందో తెలుసా? మన జీవితాలు ఉన్నతంగా మారిపోయాయి, మన బ్రతుకులు మారిపోయాయి, మన స్థితి మారింది. ఇదిగో ఈ కీర్తనలో దేవుడు అటువంటి స్థితిని ఇచ్చాడు మనకి. ఇప్పుడు ఏమయ్యామంటే మనం సంఘములో చేర్చబడ్డాం. సంఘము యొక్క నమూనా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఆ సంఘములో ఎలా ఉండాలి అంటే కుమారులేమో ఎదిగిన మొక్కల్లాగా ఉండాలి, కుమార్తెలేమో నగరునకు చెక్కబడిన, అవును, మూల స్తంభాల్లాగా ఉండాలి. ఇక్కడ కొట్లు అంటే మన గదులు నింపబడాలి. మన గదులు అంటే మన హృదయాలు నింపబడాలి, దేవుని వాక్యంతో నింపబడాలి. తర్వాత గొర్రెలు అంటే మనందరం ఎవరమే? గొర్రెలేం కదా. గొర్రెలకు సంతానోత్పత్తి ఎక్కువ పిల్లలను కంటది. దాని అర్థం ఏంటంటే సంఘంలో చేర్చబడిన మనం ఎంతమందిని దేవుని యొద్దకు తేగలగాలి. ఈ గడ్డి బీళ్ళు ఇక్కడ శ్రేష్టమైన పచ్చిక ఉంది. ఇదే ఈ పచ్చికలోకి అనేక గొర్రెలను తీసుకురావాలి. అందుకే చూడు, 1000 కొలది అన్నాడు. అంటే దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పినవు అని నేను చూశాను. ఆయన క్రీస్తు కాడ, ఆయన మెషై కాడ అంటే ఊర్లో మొత్తం ఎవరి దగ్గరికి వచ్చినాయి? కాపరి దగ్గరికి వచ్చినాయి. గొర్రెలుగా మారి ఎవరి దగ్గరికి వచ్చినాయి? దేవుడు అది కోరుకుంటున్నాడు. అవును కదా. 2000 దయ్యాలు పట్టినోడిని యేసు క్రీస్తు ప్రభు స్వస్థపరిచాడు.
నీతో పాటు వస్తానంటే దేవుడు అన్నాడు, కాదు నీ ఇంట్లో సాక్షిగా ఉండన్నప్పుడు వాడి 10 గ్రామాల్లో యేసుక్రీస్తు గురించి ప్రకటించినప్పుడు నిజమే కదా, 10 గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఎవరి గురించి చెప్పాడు? నిజంగా ఆ గ్రామాల్లో ప్రజలందరూ కూడా సంఘం అనే పచ్చికలోకి వచ్చి వారు కూడా సేద తీరితే అద్భుతం. మా ఎడ్లు గొప్ప బరువులు మోయిచున్నవి అంటే మనం ఏంటి తెలుసా? యేసయ్య ఆ కాడి దున్నేటప్పుడు యేసయ్య అన్నాడు, నా కాడి ఎత్తుకొని నా యొద్ద, అంటే ఆయన ఒక పక్క, ఆయన యొద్ద మనం నేర్చుకోవాలి. అంటే వ్యవసాయదారుడు దున్నేటప్పుడు ఏం చేస్తాడు తెలుసా? 2 కొత్త ఎద్దులను కట్టేయడు, 2 కొత్త ఎద్దుల్ని కాడి కిందకి తీసుకురాడు. ఏం చేస్తాడు? ఒక పాతది కొత్తది, అంతేనా? పాతది అంటే కొత్తది ఏం చేయాలి? ఎవరిని చూసి నేర్చుకోవాలి? అవును, యేసయ్య ఆయన బరువులు మోసేవాడు, భారాన్ని మోయేవాడు. ఆ పక్కన మనం ఉండి నేర్చుకోవాలి. ఇది సంఘము యొక్క నమూనా ఈ కీర్తనలో మనం చూస్తాం. కాబట్టి అటువంటి స్థితి, అటువంటి ఆధిక్యత సంఘముగా మనం పొందుకుందాం. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించును గాక.